ప్రైజ్ లార్డ్. నిన్ను స్తుతింపన నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింపన నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. దివ్యలోకాల ఆరాధన, దైవ మనుజుల ఆరాధన, వీణ మనసుల ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదయతో కీర్తింతు స్వామి. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదయతో కీర్తింతు స్వామి. సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతి 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 అని భజింతుమయ్యా, స్తుతి 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 అని భజింతుమయ్యా. దివ్యలోకాల ఆరాధన, దైవ మనుజుల ఆరాధన, వీణ మనసుల ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన. సంతోషగానముతో సంపూర్ణ మనస్సుతో సచ్చీలుడ నిన్ను సన్నుతింతుమయ్యా. సంతోషగానముతో సంపూర్ణ మనస్సుతో సచ్చీలుడ నిన్ను సన్నుతింతుమయ్యా. సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, సప్తతారకల వెలుగొందు వాడవు, సప్తతారకల వెలుగొందు వాడవు. దివ్యలోకాల ఆరాధన, దైవ మనుజుల ఆరాధన, దీన మనసుల ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు నామున మీ అందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మళ్ళా తిరిగి ప్రభు పాద సన్నిధిలో ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు సహాయపడ్డాడు. మరి ఈ గత అక్టోబర్ నుంచి ఈ జనవరి వరకు ఎన్నో సమస్యలు, శోధనలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, బాధలు ఎదురైనప్పటికీ దేవుడు కాపాడుతూ, భద్రపరుస్తూ, సహాయపడుతూ, ఆదరిస్తూ వచ్చాడు. అందువల్ల మేము యూట్యూబ్ కార్యక్రమాన్ని మధ్యలో కొంతకాలం ఆపివేయవలసి వచ్చింది. మళ్ళా తిరిగి దాన్ని కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయపడుతున్నాడు. మరి ప్రభు చిత్తం అయితే ఇది ఇలాగనే కంటిన్యూగా జరుగుతుంది. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే చూసి ప్రభును స్తుతించవలసిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయండి మా కోసం. దేవుడు కార్యాలు గొప్ప కార్యాలు, దేవుడు గొప్ప మేలు మానవుల పక్షంగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనం చేసిన ప్రార్థన అది ఎన్నడూ వ్యర్థం కాదు. ఏం చేసినా అది ఇంత వ్యర్థం అయిపోవచ్చు, కానీ
దేవునికి మనం చేసిన ప్రార్థనది ఎన్నడూ వ్యర్థం కాదు. మరి 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తారీఖులోనికి దేవుడు మమ్మల్ని ప్రవేశింపజేసి మనలను ఈ 2వ శనివారం ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి మనము ప్రార్థించి ఆయన మీద ఆధారపడి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయపడతాడు అని ఆ ధైర్యము, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణతో ముందు కొనసాగుతున్నాం. మరి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు సంబంధించిన అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 1 నుండి 3 వచన భాగాలు చదువుకుందాం. దయచేసి చూడండి. అంతియోకియాలోనున్న సంఘములో బర్నబా, నిగేరి అనబడిన సిమెయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. మళ్ళా చదువుతున్నాను. అంతియోకయాలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమెయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పింది. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాగణుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, కృపగల రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల వేళ నీ సన్నిధిలో చేరి నీ పాదాలు పట్టుకొని ప్రార్థించుకునే భాగ్యం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. నైనా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారిని నేను త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు, నా దగ్గర ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వ్యర్థం కాదని మాటిచ్చిన దేవుడు, అయినా మీతో గడపడం అదెంతో గొప్ప ధన్యత అన్న విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొచ్చావు. మరి ఈ ఉదయకాల వేళ తండ్రి, మరి మమ్మల్ని కనికరించి కాపాడి ప్రాణభిక్ష పెట్టి సజీవ లెక్కలు ఉంచి ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశింపజేశావు. మేము ఆశించి నిరీక్షించిన విధంగా ఈ 2వ శనివారం తండ్రి ఉపవాస ప్రార్థనలో మేము ఏకీభవించడానికి సహాయం చేశావు. ఎలాంటి ఆటంకాలు, సైతాను శోధనలు, అనారోగ్యాలు, ఇబ్బందులు లేకుండా కృప చూపించావు దేవా, నీకు వందనాలు. నా సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మీరు సెలవిచ్చావు దేవా, నీకు వందనాలు. ఇంత శ్రేష్టమైన భాగాన్ని, శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చావు. అయినా ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాం. ప్రత్యేకంగా తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నాం, కనికరించండి. మా ముందు ఎన్నో అవసరతలు ఉన్నాయి, అక్కరలు ఉన్నాయి. మా ముందు ఎన్నో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, శత్రుత్వాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగించే దేవుడు. వీటన్నిటి విషయంలో మేము ప్రార్థన చేసినప్పుడు మీరు తప్పక సహాయం చేసే దేవుడు అని నమ్ముతున్నాం. కనికరించండి. మరి ప్రత్యేకంగా ప్రభు, ఉదయకాల వేళ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని ఎత్తిపడుతున్నాం. వాక్యాన్ని మీరు దీవించండి. ఇప్పుడు నేను నన్ను నీ శిలువ సాటును మరుగు చేసుకొని నీ శ్రేష్టమైన తలంపులు ఇచ్చి మాకు సహాయం చేయండి. మీ గంభీరమైన విషయాలు మాకు నేర్పించి నైనా ప్రార్థనలో పట్టుదల, యథార్థ జీవితం, పరిశుద్ధత, నీతిదాయకమైన జీవితం మీరు మాకు అనుగ్రహించండి. ఆయన భయభక్తులు గల వారి వెంటల ఆయన ఏ మేలు చేయక మాడని మీరు సెలవిచ్చావు దేవ, సహాయం చేయండి. ఉదయకాలతో తండ్రి చేసే ప్రతి ప్రార్థనలో మాకు జవాబు తెచ్చి మా సమస్యలను పరిష్కరించండి.
మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ఓదార్చండి, మమ్మల్ని బలపరచుకోండి ప్రభు. మేమే కాదు ప్రభు, ప్రపంచంలో ఎందరో ఎన్నో సమస్యల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళందరి విషయంలో మేము ప్రార్థిస్తుండగా మీరే కార్యం జరిగించండి. మా రాష్ట్ర విషయంలో, పరిపాలకుల విషయంలో, అయినా ఆర్థిక పరిస్థితులన్నిటి విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాల్లో ఉన్న వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అన్ని కోణాల్లో మీరే తోడుగా ఉండి మా ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి మీరు మహిమ పొందుదురని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక ప్రార్థన అంశం ఉంది, ఒక ఉపవాస ప్రార్థన అంశం ఉంది. ఏంటి మనం చదువుకున్న భాగంలో అంటే అంతియోకయలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో పెద్దలు, రాజులు, భక్తులు, ప్రవక్తలు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశారు. చూడండి అక్కడ ఎవరెవరు ఉన్నారు? అంతియోకయలోనున్న సంఘములలో బర్నబా, నెగార్ అనబడిన సుమయోను, కురేనియుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలు, బోధకులను ఉండి. వీళ్ళందరూ ఏం చేశారు అంటే వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచి పని కొరకున్న వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పింది. ఈ భాగంలో మనం నేర్చుకునే విషయం ఏంటంటే అంతియోకయలో సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, భక్తులు, రాజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటి అంటే పరిశుద్ధాత్మ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుడు పిలుచుకున్నటువంటి వారిని ప్రార్థనాపూర్వకంగా చేతుల నుంచి ఆశీర్వదించి అభిషేకించి వారిని పంపిస్తున్నాడు. ఇది ఈ భాగానికి కట్టుబడి ఉండి మనం నేర్చుకునే పాఠం. మరి చాలా మంది ఉపవాసం అంటే ఇష్టపడరు. కొన్ని సహవాసాల వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయకోకుండా ఊరికి తిరిగి ఉపయోగం లేకుండా ఉండడం మంచిదా అనేది మనమే ఆలోచన చేయాలి. బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండొద్దు అన్నాడా? అనలేదే. యేసు ప్రభు ఏమన్నాడు ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుతున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అర్థమవుతుందా? మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుడు వలె ఉండొద్దు అన్నాడు, కానీ ఉపవాసం ఉండొద్దని దేవుడు చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపవాసం 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సాతానుడు యేసు ప్రభువును శోధించాడు. ఏముని శోధించాడు? పౌరుషంగా శోధించాడు, బాధ కలిగేటట్లుగా శోధించాడు, తను దుఃఖానికి గురయ్యేటట్లుగా శోధించాడు. ఏంటి సాతాను శోధించిన విషయం అంటే, నువ్వు దేవుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యి అని శోధించాడు. యేసు ప్రభు దేవుడు కాదా అంటే ఆయన రొట్టెలు చేయలేదంటే ఆయన దేవుడు కాదని అర్థము కాదు. ఆయన దేవుడే. సాతానుకు దేవుడు లొంగడు. సాతాను మాట దేవుడు వినడు. దేవుని మాట సాతాను వినాలి గాని సాతాను మాట దేవుడు వినడు. యేసు ప్రభువుకే పౌరుషం తెచ్చిపించాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది వాళ్ళల్లో సాతానుడు దూరి యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు. యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నారు. ఈ యేసు ప్రభు దేవుడు కాదనేటువంటి వాళ్ళందరూ సాతానులే.
వాళ్ళల్లో సాతాను గాడు జుచ్చుకొని యేసు ప్రభు దేవుడు కాదని బోధిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిజమైన దేవుడు. కానీ యేసు ప్రభువును దేవుడు కాదనడం అది పాపాలన్నిటిలలో కూడా గొప్ప పాపం. యేసు ప్రభు దేవుడు కాకపోతే ప్రపంచంలో దేవుడు లేనే లేడు. యేసు ప్రభు దేవుడు కాకపోతే ఈ సృష్టి లేదు. యేసు ప్రభు దేవుడు కాకపోతే మనం లేనే లేదు. మనకు సృష్టికి ఆధారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఏమన్నాడు చూడండి, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండదు. అంటే కొంతమంది ఉపవాసం ఉన్నట్టుగా ఏడుపు ముఖం పెట్టుకొని, పేల ముఖం వేసుకొని, ముఖమంతా మార్చుకొని, ఏందమ్మా ఏంది ఇస్తున్నామంటే నేను ఇవాళ ఉపవాసం ఉండాలి అని చెప్పుకోవడానికి. మనం ఉపవాసం ఉంటున్నామన్న విషయాన్ని ప్రజలకు తెలియాల్సిన అక్కర్లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఇంకా చూడండి, తాము ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఉపవాసం ఉండడం వల్ల ఫలం ఉంది. అర్థమవుతుందా? ఉపవాసం ఉండడం వల్ల ఫలం ఉంది. ఉపవాసం ఉండడం వల్ల మేలుంది కానీ కీడేమీ లేదు. మరి మనం ఉపవాసం ఫలం పొందే ఉపవాసంగా ఉండాలి. అంటే ఫలం పొందాలి అంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. మనుషులకు కనబడాలని కానే కాదు, ప్రజలేదో మెచ్చుకోవాలని కాదు. కొంతమంది 40 రోజులు ఉపవాసం అంట. నిజంగా ఉంటున్నారా? నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నావు? 40 రోజులు ఉదయం మొదలుకొని సాయంత్రం లోపు ఏదో మాటో ఓహో తలంపు కోరికో ఆలోచన మనిషి తొలగిపోతూనే ఉంటాడు. మరి 40 రోజులు నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నావు? ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి. 40 రోజులు ఉండొచ్చు, ఉండకూడదని కాదు నేను చెప్పేది. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు లాంటి వాళ్ళం కాదు మనం. 7 రోజులు ఉపవాసం ఉండొచ్చు, 3 రోజులు ఉపవాసం ఉండొచ్చు, 1 రోజు ఉపవాసం ఉండొచ్చు. కాబట్టి మరి ఈ 1 రోజు దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఉపవాసం ఉండండి, ఉపవాసం వల్ల మీకు ఫలం దొరుకుతుంది అన్నాడు. అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. 2వ వచనం చూడండి ఏమన్నాడు. 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని. చూడండి ఇక్కడ 2 మాటలు ఉన్నది. తల అంటుకోవడం, ముఖం కడుక్కోవడం. అంటే దీని అర్థం ఏంటి? తల అంటుకోవడం అంటే కొంతమంది తలస్నానం చేయాలని చదువుతున్నారు. తలస్నానం చేసేవాడు మొహం కడుక్కుంటాడా? స్నానం చేసిన వాడికి మొహం కడుక్కోవాల్సిన అవసరం ఏముంది? స్నానం చేసి వచ్చాం మళ్ళీ సబ్బు పెట్టుకొని మొహం కడుక్కుంటామా? అవసరం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, తలంటుకోవడం అంటే తలకు నూనె పెట్టుకోవడం. చూడండి, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ 1 వారం దాకా మన తలకు నూనె పెట్టుకోకపోతే ముఖం ఎట్టుంటది? చింపిరిగా ఉంటుంది. ముఖంలో కళ ఉండదు, ముఖం అంతా పీక్కిపోయినట్లుగా ఉంటుంది. ఖచ్చితంగా తలకు నూనె పెట్టుకోండి, ముఖం ఎలా ఉంటుంది? మెరుగ్గా ఉంటుంది, గంభీరంగా కనపడుతుంది. అంత మాత్రమే కాదు, ముఖానికి తలకు నూనె పెట్టుకోవడం వల్ల మన వెంట్రుకలు సేఫ్గా ఉంటాయి. ఇంకా తలకు నూనె పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుంది కదా. ఇంకా తలకు నూనె పెట్టుకోవడం వల్ల మనం ముఖం అంత గంభీరంగా కనిపిస్తుంది. దేవుని దృష్టిలో మనం గంభీరంగా కనిపించాలి కానీ ముఖ వికారంగా, ముఖం బీక్కుపోయిన వాళ్ళలాగా, ఉపవాసం ఉన్నట్లుగా ప్రజలు మనలను చూడకూడదు అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటూ చివర్లు అంటున్నాడు, తండ్రి ఎక్కడున్నాడంట? 18వ వచనం, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడి ద్వారా మేలు పొందడానికే, మనం ఫలం పొందడానికే ఉపవాసం ఉంటున్నాడు. అయితే మనం ప్రార్థన చేసేది రహస్యముందున్న తండ్రి. రహస్యం అంటే కనపడని
దేవునికి. దేవుడు అంటే కళ్ళకు కనపడేవాడు కాదు, ఆయన హృదయంలో ఉండేవాడు. మనోనేత్రాలతో చూడగలమే తప్ప బాహ్య నేత్రాలతో దేవుణ్ణి చూడలేము. కాబట్టి మనం ఉపవాసం ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఉపవాసం ఉండేటప్పుడు దానికి తగిన విధానాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏమన్నాడు? వేషధారులుగా ఉండొద్దు, దుఃఖంగా ఉండొద్దు, మనుషులకు కనబడాలని ఉండొద్దు, వికారంగా ఆకారం లేని వాళ్ళుగా ఉండకూడదు. తలాంటుకొని, అంటే తలాంటుకోవడం అంటే తలకు నూనె పెట్టుకొని శుభ్రంగా మొహం కడుక్కొని మంచి బట్టలు వేసుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చెయ్యాలి అన్న విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి ఈ భాగానికి కట్టుబడి ఉండి, అపొస్తల కార్యాలు 13వ అధ్యాయానికి కట్టుబడి ఉండి 5 విషయాలు మనం ఈ ఉపవాస ప్రార్థన గురించిన విషయాలు మనం తెలుసుకుంటాం. 5 విషయాలు మనం తెలుసుకుంటాం. నెంబర్ 1, 13వ అధ్యాయం 2వ వచనం. అపొస్తల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా రాయబడింది. ఉపవాసం ఉండే వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రభువుని ఏం చేయాలి? సేవించాలి. ఊరికి ఉపవాసం ఉంటే ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు ఉపవాసం ఉండి వాడు కబుర్లు పెట్టుకొని సీరియల్ చూస్తా ఇవి చూసుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రయాణం చేస్తున్నావు, నువ్వు ఉపవాసం ఉండి పనులు చేస్తున్నావు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కానీ నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభువును సేవించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును గణపరచాలి. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇశ్రాయేలు ప్రజలతో భక్తుడైన యెహోషువ అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో? అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించదురో? నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింప కోరుకునేను, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదు. వాళ్ళకు తెలియపరుస్తున్నాడు. ఇంతకుముందు మీరు అక్కడ ఉన్నారే అమోరీయుల దేశంలో, అక్కడ ఉన్నప్పుడు మీరు దేవతలను సేవించారు. ఇంకా 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 ఏమన్నాడు? ఇంతకుముందు మీరు అక్కడ ఉన్నారే, నివసించారే అమోరీయుల దేశంలో, విగ్రహాలను సేవించారే, వాళ్ళని సేవిస్తారు, అది మీ ఇష్టం. నేనైతే నేను నా ఇంటి వారు యెహోవానే సేవించాను. ఉపవాసం ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించాలి. దేవుణ్ణి సేవించడం అంటే ప్రార్థన చేయడం, ఆయన పాదాలు పట్టుకోవడం, పాటలు పాడుకోవడం, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడం, ప్రభువును స్తుతించడం, ప్రభువును గణపరచడం, ప్రభు ఎంత గొప్ప దేవుడు తెలుసుకొని ప్రభువుకు ఆరాధన చేయడం. ఇంకంత మాత్రమే కాదు, కీర్తనలు 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుణ్ణి సేవించే వాళ్ళు ఎలా ఉండాలి అంటే భయము ప్లస్ భక్తి కలిగి ఉంటారు. భయభక్తులు లేకుండా మనం ఉపవాసం ఉండి ఉపయోగం లేదు, భయభక్తులు లేకుండా ప్రార్థన చేసి ఉపయోగం లేదు. దేవునికి భయపడాలి, దేవునికి భక్తి కలిగి జీవించాలి. ఆ విధంగా చేస్తే దేవుడు తప్పక మనకు సహాయము చేస్తారు. దేవుడిని సేవించాలి, ఉపవాసం ఉన్నప్పుడు సేవించాలి. అందుకే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుకున్నాను. ఒకటి, మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. 2వ వచనం చూడండి, 2వ మాట, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. ఆ భాగాన్ని అట్లనే ఉంచుకోండి, అటు తిప్పకుండా ఆ భాగానికి అలాగనే ఉండి కట్టుబడి ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఏమన్నాడు? 2వ వచనంలో ఏమన్నాడు?
ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నేను పౌలును బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అంటే మాట్లాడేవాడు, విషయాలు తెలియపరిచేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, రహస్యమందు ఉన్నాడు దేవుడు, ఎక్కడో ఉన్నాడు, కనపడలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నేను బర్నబాను సౌలును పిలిచాను. వాళ్ళతో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నేను పౌలును సౌలును బర్నబాను పిలిచాను, నా పని కోసం పిలిచాను. వాళ్ళను నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రత్యేకించాలి అంటున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడేవాడే దేవుడు, మాట్లాడని వాడు దేవుడు కానే కాదు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడతాడు దేవుడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనతో మాట్లాడతాడు. ఇంకా వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు కలలో మాట్లాడతాడు. ఒక్కొక్కళ్ళను దేవుడు ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి కష్టంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఏకదీక్షగా ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేయాలో తెలియపరుస్తాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. కాబట్టి ఏమని మాట్లాడాడు? ఇదిగో నేను పిలిచాను అంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? బర్నబాను పౌలును పిలిచాడు. ఎందుకు పిలిచాడు? చూడండి, యెషయా గ్రంథం 43:1. యెషయా గ్రంథం 43:1 అక్కడ అంటాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుడు ఎప్పుడు పిలిచాడు? నిన్ను నిర్మించిన వాడు, నిన్ను విమోచించిన వాడు, నిన్ను సృజించిన వాడు నిన్ను పిలుస్తున్నాడు. భయపడదు, పేరు పెట్టి దేవుడు పిలిచేవాడు. ఈ రోజుల్లో చాలా మంది పిలుస్తున్నారు, ఇదంతా అబద్ధపు పిలుపులు. దేవుడు పిలిచాడంటే ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు పిలిచాడంటే దేవుడు ఖచ్చితంగా మన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు బయట పెడతాడు. జబ్బు ఒకటైతే ఇంకొక జబ్బు అని పెట్టి పిలుస్తున్నారు ఈ లోకంలో. అది తప్పు పిలుపు. కానీ దేవుడు పిలిచిన పిలుపు కరెక్ట్ పిలుపు. ఆయన ఎప్పుడు పిలిచాడు అంటే సృజించినప్పుడే. నిన్ను సృజించిన వాడు అంటే తల్లి గర్భంలో మనం సృజించబడ్డప్పుడు దేవుడు మనలను పిలిచాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. భయపడొద్దు, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అక్కర లేదు. ఇంకా చూడండి, తెస్సలోనికీ పత్రిక, మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము చూసారా? 7వ వచనం చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు ఎందుకు పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిలిచాడు. మనం సృజించబడినప్పుడే పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. నీవు నా సొత్తు అని దేవుడు ధైర్యం ఇచ్చి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. దేవుని పని చేయడానికి దేవుడు పిలిచాడు. కదిలీగా దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆయన పని చేయడానికి దేవుడు పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిలిచాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, తన నిత్య మహిమకు కీర్తి కలుగును తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట
తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచున్నాడు. ఇక్కడ కూడా ఒక పిలుపు ఉంది. దేనికి పిలిచాడు దేవుడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఆయన పని చేయడానికి పిలుచుకున్నాడు. ఎవరి దేవుడు అంటే సర్వ కృపానిధియగు దేవుడు. సర్వానికి కృప కలిగినటువంటి వాడే దేవుడు. ఆయన పిలిచాడు. ఏమని పిలిచాడు తెలుసా? దేవుని పని చేయాలని పిలిచాడు. దేవుని పని చేసే వాళ్లకు ఏమొస్తాయో తెలుసా? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అయితే ఇది కూడా ఎంతకాలం అంటే కొంచెం కాలమే. ఈ కష్టాలు, ఈ అనారోగ్యాలు, ఈ శ్రమలు, ఈ శత్రువులు, ఈ వ్యతిరేకత, ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, వ్యతిరేకం, ఇదంతా కొద్ది కాలం ఉంటుంది. ఎల్లకాలం ఉంటారా? మళ్ళీ నిందించే వాళ్ళు ఎల్లకాలం ఉండరు. మనల్ని ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎల్లకాలం ఉండరు. ఇది కొద్ది కాలమే ఉంటుంది. కానీ వీటన్నిటిని మనం ఓర్చుకొని దేవుని పని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిపూర్ణులుగా చేస్తాడు. అంటే ఇప్పుడు మనం పరిపూర్ణం కానే కాదు. వీటన్నిటిని మనం ఓర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసి, ఒకటి ఉపవాసం ఉన్నప్పుడు ఆయన సేవించాలి, ప్రార్థన చేయాలి. రెండవది దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? భయపడకూడదు, పరిశుద్ధులుగా ఉండాలి, శ్రమలు వచ్చినా ధైర్యంగా జీవించాలి. మూడవ తలంపు ఏంటో చూపించి ముందుకెళ్తాను. అపోస్తుల కార్యాలు 13:2 నుండి ఏమన్నాడు? ప్రత్యేక పరుషుడని వారితో చెప్పాడు. ఒకటి పిలిచాడు, రెండవది ప్రత్యేక పరుచుకున్నాడు. ఆయన పని నిమిత్తం ప్రత్యేక పరుచుకున్నాడు. దేవుని పని చేసే వాళ్ళు దేవుడు ఒక ప్రత్యేకతలోనికి తీసుకొచ్చుకుంటాడు. ప్రత్యేకింపబడిన వాడే సేవకుడు, కానీ ప్రత్యేకత లేని వాళ్ళందరూ సేవకులు అవుతున్నారు ఈరోజు. కాబట్టి సేవకుడు అంటే దేవుని పని నిమిత్తం ప్రత్యేకించబడ్డాడు. చూడండి, ఎప్పుడు ప్రత్యేకించుకున్నాడు ఆయన? గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1:15 వచనంలో అంటాడు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకించి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని రాయబడి. పౌలును దేవుడు ఎప్పుడు ప్రత్యేకించుకున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రత్యేకించుకున్నాడు. ఒక పని చేయాలంటే దేవుని ప్రణాళిక ఉంటుంది. అందరూ చేయలేరు, అందరి వల్ల కానే కాదు. అది దేవుడు నీ పక్షంగా ఒక ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని సేవ చేయాలని దేవుడు తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. అంతేగాని నీకై నువ్వు వచ్చి నువ్వు చేయలేవు, నాకై నేను వచ్చి చేయలేను. ఎవరు దేవుని పని చేయాలన్నా దేవుని యొక్క పిలుపు ఉంటుంది, దేవుని యొక్క ప్రత్యేకత ఉంటుంది. దేవుని ప్రత్యేకత ఉన్న బిడ్డల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా తట్టుకొని దేవుని నిమిత్తం పనిచేస్తారు. రోమాపత్రిక 1వ అధ్యాయం. రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడు. దేవుడు ఎప్పుడు ప్రత్యేకించుకుంటాడంటే తల్లి గర్భంలోనే ప్రత్యేకించుకున్నాడు. దేవుని పని చేయాలని ప్రత్యేకించుకున్నాడు. శ్రమలు వచ్చినా తట్టుకామని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవుని సువార్త చేయాలని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవుడు ప్రత్యేకించుకున్నాడు ఎప్పుడు అంటే ఆయన సువార్త చేయడానికి. ఆయన సువార్త చేయడానికి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. సువార్త చేయాలంటే అందరూ చేయలేరు. దేవుని యొక్క ప్రత్యేకత ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. 4వది ఏంటిదంటే అపోస్తుల కార్యాలు. 4వది ఏంటిది? అపోస్తుల కార్యాలు 13:3 అంటాడు, అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని దేవుడు పిలవాలి, దేవుడు ప్రత్యేకించాలి. ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులను దేవుడి బిడ్డల ద్వారా ఏం చేస్తాడు? అభిషేకం చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం ఉండి చేతులుంచారు.
చేతులుంచి పంపారు. అంటే ఈ చేతులు ఉంచడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరితో వీళ్ళందరూ ఐక్యత పడ్డారు, సమ్మతించారు, ఒప్పుకున్నారు. ఇది దేవుని పిలుపని గుర్తించి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి దేవుడు సువార్త నిమిత్తం పంపించాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు, బర్నబా. వీళ్ళిద్దరిని దేవుడు ప్రత్యేకించి పిలుచుకొని సేవ చేయించుకోవడం. అయితే ఎక్కువ శాతం సంఘాలు స్థాపించబడింది అపొస్తలుడైన పౌలు గారి ద్వారా. బర్నబా కూడా చేశాడు, కానీ బర్నబా గురించి ఎక్కువగా మనకు లేనప్పటికీ అపొస్తలుడైన పౌలు గారి గురించి చాలా విషయాలు తెలియపరిచాడు. అంత కష్టపడి అన్ని శ్రమలు పడి అపొస్తలుడైన పౌలు దేవుని సేవను కొనసాగింపజేశాడు. పెద్దలు సమ్మతించారు, దేవుని పిలుపును గుర్తించారు. వాళ్ళిద్దరితో ఐక్యత పడి వీళ్ళందరూ కలిసి ఏకీభవించి చేతులుంచి ప్రార్థన చేసి పంపించారు. అంటే వాళ్ళు ఇష్టపడ్డారు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ప్రత్యేకించుకున్నాడు అన్న విషయాన్ని వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని వాళ్ళను దీవించి, అంటే వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించి వాళ్ళను సువార్త నిమిత్తం పంపించారు. కాబట్టి అభిషేకించబడాలి. చేతులుంచి ఆత్మపూర్ణులైనటువంటి వారు మనలను దీవించి పంపారు. అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. చివరిగా 5వది చెప్పి నేను ముగిస్తున్నాను. 13వ అధ్యాయం 13వ వచనం అన్నాడు, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈరోజు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకు జరిగే మేలు ఏంటిది అని మనం ప్రశ్నించుకుంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మన సమస్యలు పరిష్కరించబడతాయి. అర్థమవుతుందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల మన సమస్యలు పరిష్కరించబడతాయి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. కానీ ఆ సమస్యను ఎవరికి చెప్పుకున్నా తీరదు. ఎవరికి చెబితే తీరుతుందండి? ఎవరి సమస్యలు వారికే ఉన్నాయి. మనం అనుకుంటాం వాళ్ళకేం భలే ఉన్నారు, బాగున్నారు, మా కష్టాలు తీరుస్తారు, మా బాధలు తీరుతారని. ఎవరు మన బాధలు తీర్చరు. దేవుడు ఒక్కడే మన బాధలు తీరుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మన ఇబ్బందులు తీరుస్తాడు, మన రోగాలు తీసివేస్తాడు, మన సమస్యను పరిష్కారం చేస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. ఒకటి. రెండవది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సాతాను ఓడిపోతాడు. అర్థమవుతుందా? సాతాను ఓడిపోతాడు, మనం గెలుస్తాం. సాతాను మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాడు ఓడిపోయి మనకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మూడవది, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. ఆత్మీయకరంగా మనం పుంజుకుంటాం, శరీరం బలహీనమైంది. అంటే అన్నం తినకపోతే ఏమైపోద్ది? నీరసంగా ఉంటాం, ఓపిక ఉండదు, తిట్టలేం, కొట్టలేం, పరిగెత్తలేం. అంటే దీని అర్థం ఏంటంటే శరీరం నశించి ఆత్మను దేవుడు పెంచుతాడు. మనం ఎక్కువగా తిని ఉండడం వల్ల శరీరం బలిసిపోద్ది, మంపోతుంది, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులన్నీ వస్తాయి. దేవునిలో భక్తిగా నీతిగా చూడండి. ఆకలి అయ్యేటప్పుడు వచ్చే బాధ వేరుగా ఉంటుంది, ఆకలి తీరిన తర్వాత వచ్చే బాధ వేరుగా ఉంటుంది. ఆకలి అయినప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఆకలి లేనివాడికి ఎంత బిర్యానీ తీసుకొచ్చి పెట్టినా వాడికి విషం లాగానే అనిపిస్తుంది. కాబట్టి ఆకలి ఎప్పుడైతే వస్తుందో మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆకలి లేకుండా ఊరికే తిన్నా దానికి ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. నాలుగవది ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. మనలో ఉన్న మురికి, అపవిత్రత, అయోగ్యత ఏదన్నా ఉంటే దేవుడు దాన్ని కడిగి శుద్ధి చేస్తాడు. ప్రభువా నన్ను కడిగి శుద్ధి చేయమని కోరుకుంటాం. ఆయన మనల్ని కడిగి శుద్ధి చేస్తాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడే గాని పాపాన్ని గుర్తు చేసి బాధ పెట్టేవాడు కాదు దేవుడు. మానవ నైజం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని తప్పు ఎత్తి చూపించి దెప్పి పొడుతుంది. కానీ దేవుడు తప్పు చేసిన వ్యక్తి ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడితే క్షమించి
వదిలేస్తారు. కాబట్టి పరిశుద్ధపరచబడతాం. చివరిలో 5వది ఏంటిదంటే ఉపవాసం ద్వారా దేవునికి ఇష్టంగా జీవించడం. ఈ ఉపవాసం శరీరాన్ని నలగొట్టడమే కాదు, రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. మనం ఆత్మీయకరంగానే కాదు, శారీరపరంగా కూడా ఉపవాసం చాలా అవసరం. ఆకలి అవ్వడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆకలి అవ్వడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విషయాలు మనం గమనిద్దాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఎన్ని విషయాలు చెప్పాను? 5 విషయాలు నేర్చుకున్నాం. నెంబర్ 1, వాళ్ళు ప్రభువును ఉపవాసం ఉండి సేవించారు, ప్రార్థించారు, భయభక్తులు కలిగి జీవించారు. నెంబర్ 2, పరిశుద్ధాత్మ, వాళ్ళు ఉపవాసం ఉండడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. కాబట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనతో తప్పక మాట్లాడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు, ప్రత్యేకించుకుంటాడు. ఆయన మహిమనిత్యం దేవుడు మనలను వాడుకుంటాడు. 3వది, దేవుని పని కోసం ప్రత్యేకించుకుంటాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేవుని సువార్త చేయడానికి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. 4వది, వారు చేతులు ఉంచడం వల్ల జరిగింది ఏంటంటే, వాళ్ళు ఉపవాసం ఉండడం వల్ల పెద్దలు, సంఘ పెద్దలు వచ్చి అందరూ ఐక్యపడి ఆశీర్వదించి చేతులుంచి ప్రార్థన చేసి సమ్మతించి ఇష్టపడి సేవ నిమిత్తం పంపారు. 5వది, ఉపవాసం ఉండడం ద్వారా సమస్య పరిష్కారం అయింది, సాతాను ఓడిపోతాడు, ఆత్మీయ జీవితం బలపడుతుంది, పరిశుద్ధపరచబడతాం, దేవునికి ఇష్టంగా జీవిస్తాం. ఎంత గొప్ప ధన్యత ఉంది ఉపవాసం వల్ల. ఉపవాసం అంటే ఏదోలే, ఉపవాసం ఉంటేనా దేవుడు వింటాడని చాలా మంది వ్యతిరేక ప్రశ్నలు వేస్తారు. ఉపవాసం ఉండడం వల్ల శరీరం నలగొట్టబడుద్ది, దేవుని వైపు తిరుగుతాం, పరిశుద్ధంగా జీవిస్తాం. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఫిబ్రవరి నెల 8వ తారీఖు మనం ఉపవాస ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి, రాష్ట్రపరంగా, దేశపరంగా ఎన్నో ఆర్థిక సమస్యలు, ప్రజల్లో ఎన్నో అనారోగ్యాలు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, నెమ్ము, చర్మ వ్యాధులు, గుండె జబ్బులు, యాక్సిడెంట్లు, కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి హాస్పిటల్లో ఎంతమంది మగ్గిపోతున్నారు. ఒక్కొక్కరు ఇల్లు లేనివాళ్ళు, పేద స్థితిలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, డబ్బుండి మనశ్శాంతి లేని వాళ్ళు, భార్య భర్తలు ఐక్యత లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు, బిడ్డలు పుట్టి వాళ్ళకి సంతోషం లేని వాళ్ళు ఉన్నారు. ఎన్ని కరువులు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని పరిస్థితులు మారిపోతున్నాయి, అన్ని వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. చేసే ప్రార్థన అది ఎన్నడూ వ్యర్థం కానే కాదు. మనం ఏది చేసినంత వ్యర్థమే, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అది నమ్మకం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. కాబట్టి నమ్మకం, దేవుడు నాకు చేస్తాడనే ధైర్యం, ఆ నిరీక్షణతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక మనకు సహాయం చేసి ఆయన కృపలో బలపరుస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించాడు. వందనాలు.